హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. బయట క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉంది. సో, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీతో నేను చెప్పబోయేది ఏంటంటే ఎగ్జిబిషన్. అది కూడా మన విజయవాడలో త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్ సెట్టింగ్‌తో వేసేసారు. వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్. ఇది వచ్చేసి ఏ కన్వెన్షన్ సెంటర్ అండి. మనకి ఈజీగా లొకేషన్ అయితే అర్థమైపోతది. అది బందర్ రోడ్‌కి చాలా దగ్గర ఏ కన్వెన్షన్ సెంటర్. ఇది ఎంట్రీ టికెట్ వచ్చేసి 60 రూపీస్ అండి. ఈ లోపలికి ఇలా ఎంటర్ అవ్వంగానే త్రిబుల్ ఆర్ సెట్టింగ్‌తో సెట్ చేసేసారు మొత్తం అంతా. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ వాళ్ళ స్టిల్స్ కొన్ని పెట్టి బాగా సెట్ చేశారండి. నాకైతే ఆ సెట్టింగ్ బాగా నచ్చింది. వాళ్ళ స్టాట్యూస్‌లాగా పెట్టి ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నాట్ నాట్ సాంగ్‌ది, ఫైర్ అండ్ వాటర్ స్టిల్, ఎన్టీఆర్ జైల్ సీను, అక్కడ రామ్ చరణ్ గారు కొడుతున్న సీన్ కానీ, ఎన్టీఆర్ ఇలా టైగర్స్‌తో ఇలా బయటకొచ్చిన సీన్ కానీ అన్నీ చాలా బాగా సెట్ చేశారండి అవి. ఇక్కడ ఇంకా ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి నాట్ స్టిల్ అండ్ ఫైర్ అండ్ వాటర్ స్టిల్స్‌తో అక్కడ వాళ్ళు కూడా అలా నుంచొని యాక్ట్ చేసి స్టిల్స్‌తో ఫోటోస్ అయితే చాలామంది చాలా చాలా బాగా దిగేశారు. ఈవినింగ్ టైం కదండీ, ప్లెజెంట్‌గా ఉంది. మేము వెళ్ళింది మాత్రం వీక్ డేస్‌లో అండి. వీకెండ్స్ అయితే కాదు. ఫస్ట్ మేము వెళ్ళింది వీకెండ్స్‌లో వెళ్ళామండి. ట్రై చేసాము. అక్కడ కార్ పార్కింగ్ లేదు అన్నారు ఆ టైంలో. మేము ఇంకా బ్యాక్‌కి వచ్చేసాం. ఎందుకంటే అసలు నెంబర్ ఆఫ్ కార్స్, నెంబర్ ఆఫ్ బైక్స్ అవి చూసే వామ్మో! ఏంటి ఇంత క్రౌడ్ ఉంది బాబోయ్! అనుకోని మళ్ళీ మేము బ్యాక్‌కి వచ్చేసాము. తెలుసు కదండీ, ఆల్రెడీ ఒక్కసారి మనం కిడ్స్‌కి ఎగ్జిబిషన్ అని చెప్పంగానే ఎప్పుడు వెళ్తామో అని గోల అయితే చేసేసారు. సర్లే అని నెక్స్ట్ 2 డేస్ ఆగి గ్యాప్ తీసుకొని వెళ్ళాము. ప్రశాంతంగా చూసొచ్చామండి మొత్తం. ఎందుకంటే అంత క్రౌడ్ లేదు, వీక్ డేస్ కాబట్టి. లోపలికి ఎంటర్ అవ్వంగానే బట్టలు ఉన్నాయి, కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ డైనింగ్ సెట్‌వి ఉన్నాయి. ఇంకా డెకరేటివ్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసేమో ఫ్యాన్సీ ఐటెమ్స్ ఉన్నాయి. ఈచ్ ఐటెమ్ వచ్చేసి స్టార్టింగ్ 10 రూపీస్ అండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. 200 రూపీస్‌వి అయితే చాలా బాగున్నాయి. ఇంకా క్లిప్స్ అని, హెయిర్ బ్యాండ్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్ అని, కోమ్స్ అని, స్టిక్కర్స్ అని అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసేమో మొత్తం అంతా మన పింగాణీ ఐటెమ్స్ పెట్టారండి. ప్లాస్టిక్‌వి, పింగాణీ ఐటెమ్స్‌వి పెట్టారు. ఏవైనా 20 రూపీస్ స్టార్టింగ్, అక్కడి నుంచి స్టార్టింగ్ అవుతున్నాయండి. మీకు స్ట్రెయిట్‌గా కనిపించే టాయ్ షాప్ అనమాట. దాని జోలికైతే మేము అస్సలు పోనివ్వలేదు. ఇక్కడ మా అమ్మాయి గేమ్ ఆడొద్దు అంది. గ్లాస్ గేమ్ కదమ్మా అస్సలు పడవు వద్దు అని అంటే సరే అంది. ఇంకా వేరే గేమ్ ప్రిఫర్ చేపిచ్చాను తనకి. బాల్స్ గేమ్ అండి. స్టార్టింగ్ అలా వెళ్ళంగానే మామిడికాయలు కనిపించాయండి. సమ్మర్ అంటేనే మ్యాంగోస్ కదండీ! మరీ ఎగ్జిబిషన్‌లో కూడా తినకపోతే ఏం బాగుంటది. అందుకని కొనేసుకొని తిన్నాను. ఇక్కడ చూడండి మా అమ్మాయి హ్యాపీనెస్ ఒక బాల్ ఏసేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. వాళ్ళకి ఏదో వచ్చింది. అదేంటో కూడా తెలీదు. అలా ఆడుకుంటూ ఉన్నారు. నేనైతే ఒక రౌండ్ ఎళ్ళి ఫుడ్ ఐటెమ్స్ అయన్నీ చూసొచ్చాను. ఫస్ట్ మామిడికాయల తర్వాత రాజమండ్రి రోజ్ మిల్క్ అవి పెట్టారండి. తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ పెట్టారు. తర్వాత పానీపూరి, చాట్ ఐటమ్స్, నూడిల్స్, మంచూరియా అలా అన్నీ పెట్టారండి. ఐస్ క్రీమ్స్, కోన్ ఐస్ క్రీమ్స్ మొత్తం అన్నీ. తర్వాత ఇంకా అన్నీ డిఫరెంట్ గేమ్స్ అండి. అవన్నీ మీకు తెలిసినయి ఆల్రెడీ, రింగ్స్ అన్నీ అవి అని ఇవని. ఇవన్నీ ఆడడం వేస్ట్ అని చెప్పేసి డైరెక్ట్‌గా వాళ్ళ స్టాల్స్‌కెళ్ళిపోయాము. కిడ్స్ ఎంజాయ్ చేసే స్టాల్స్‌కి. మొత్తం అన్నీ చూపెట్టానండి. తనకైతే ఏమెక్కుతావు అని అడుగుతూనే ఉన్నాను. ఇక్కడ లెమన్ షోడ్ అయితే సూపర్ ఉంది. ఎగ్జిబిషన్ అనంగానే మనకేం గుర్తొస్తది? అప్పడం కదండీ! అప్పడం ఇప్పుడే తినేస్తే వీళ్ళు ఎక్కితే మళ్ళీ ఏమవుతదా అని చెప్పేసి లాస్ట్‌లో తిందామని చెప్పేసి అప్పడం అయితే లాస్ట్‌లో కొనుక్కొని తిన్నామండి. ఇంకా వేడి వేడి బజ్జీ తిన్నాము. ఇంకా కూల్‌గా లెమన్ సోడా అయితే తాగేసాము. ఫస్ట్ కొలంబస్ ఎక్కుతానంది. అమ్మ వద్దమ్మా అని చెప్పి తనకు కావాల్సిన వాటికన్నిటికి తీసుకెళ్ళిపోయాను. అయితే తను బోట్ ప్రిఫర్ చేసుకుంది ఫస్ట్. బోట్ అని బోట్ ఎక్కింది. ఇక్కడ చూడండి వాటర్ బబుల్స్, ఆ క్లైమేట్‌కి అలా వాటర్ బబుల్స్ అలా వస్తుంటే చాలా బాగుంది కదండీ! తర్వాత వాళ్ళ కజిన్ సిస్టర్ వచ్చేసి ఆ కొలంబస్ ఎక్కుతానంటే సరే అని కొలంబస్ ఎక్కించాను. తను ఆ కొలంబస్ ఎక్కి తను ఎంజాయ్ చేసే టైంలో తినేమో వెళ్ళి జంపింగ్ అని చెప్పేసి, స్లైడ్ అని చెప్పేసి జంపింగ్ అండ్ స్లైడింగ్ ఎక్కేస్తాను మమ్మీ అంది. సరే పదమ్మా అని చెప్పేసి ఇంకా స్లైడింగ్ అండ్ జంపింగ్ ఆడిపిచ్చేసాను. తను మాత్రం కొలంబస్‌లో అరుపులు, మామూలు అరుపులు కాదు. తను మాత్రం స్లోగానే చేశాడు అని చెప్పింది. చాలా స్లోగానే ఉంది. నాకేం భయమే లేదు అని మాత్రం చెప్పింది. వాళ్ళ హ్యాపీనెస్సే కదండీ మనకు కూడా కావాల్సింది. సరే అనుకున్నాను ఇంకా. ఇక్కడ చూడండి మా అమ్మాయి తెగ స్లైడ్ చేసేస్తుంది. డమ్ 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 అంటూ ఎగురుకుంటూ.
వచ్చేసింది కిందకైతే. తను కజిన్ వచ్చే వరకు నేను ఎక్కి స్లైడ్ చేస్తాను అంది. సరే అన్నాను. మా చిన్నప్పుడైతే పీడబ్ల్యూ గ్రౌండ్‌లో చాలా పెద్ద ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళండి. అది నాకెన్ని మెమరీస్ ఉన్నాయో అందులో అయితే. ఇదైతే మనకి సింపుల్‌గా, కూల్‌గా ఉందండి. చాలా బాగుంది. సో, సమ్మర్ అంటే ఎగ్జిబిషన్ కాబట్టి సో, యూ కెన్ గో ఇట్. అండ్ ఇక్కడొచ్చేసి లాస్ట్‌లో విజిబుల్ గేమ్ ఆడతానంటే, సరే అని విజిబుల్ గేమ్‌కి తీసుకెళ్ళాను. అక్కడ అబ్బాయి చెప్పాడు, మ్యామ్ పిల్లలకి ఇవన్నీ కాదండి. తనకి హెన్రీ బర్త్‌డే ఇస్తాను అన్నాను. సరే ఏదో ఒకటిలే తనకి నచ్చింది కదా అని చెప్పేసి హెన్రీది ఇచ్చేసాను. తను హ్యాపీగా చూసేసింది. ఇదిగోండి లాస్ట్ స్టిల్. థాంక్స్ ఫర్ వాచింగ్.